అందరికీ నమస్కారం. ఈరోజు డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ ఇస్ అబౌట్ గాల్ బ్లాడర్లో స్టోన్స్. అసలు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి, ఇది నిజంగా ప్రాణాంతకమా, ఒకవేళ మనం రైట్ టైంలో గుర్తించి వాటిని తొలగించకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే ఆ స్టోన్స్కి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తామా కరిగిపోవడానికి, లేకపోతే గాల్ బ్లాడర్ని తీసేయాల్సి వస్తుందా? ఇలాంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ సర్జన్ మనతో ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అని మనం వింటూ ఉంటాం. అది అసలు ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తామండి? కడుపు దగ్గర నొప్పిగా అలా స్టార్ట్ అవుతుందా, లేకపోతే బ్లోటింగా, గ్యాసా, ఎలా స్టార్ట్ అవుతుంది? హౌ డు వి ఐడెంటిఫై? సో గాల్ బ్లాడర్ అనేది ఇప్పుడు నేను ఒకటి ఇది చూపించి చెప్తానండి. ఇది గాల్ బ్లాడర్ అనమాట. సో ఇది ప్యాంక్రియాస్, ఎల్లో కలర్ దంతా ప్యాంక్రియాస్. ఓకే. సో ఇదేమో చిన్న పేగు, డూయోడినం అంటారు. సో ఈ గాల్ బ్లాడర్ మనకి కుడి పక్క ఉంటుంది. ఇక్కడ ఈ రిబ్ కేజ్ ఉంటుంది కదండి, ఈ రిబ్ కేజ్ ఇక్కడ ఎముక అయిపోతుంది, ఛాతీ ఎముక ఇక్కడతో ఎండ్ అవుతుంది, ఇక్కడ నుంచి పొట్ట స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రిబ్ కేజ్ కరెక్ట్గా ఈ పాయింట్లో ఉంటుంది, మధ్య పాయింట్లో, అంటే మిడ్ లైన్కి ఇక్కడికి మధ్య పాయింట్లో ఇక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి కుడి పక్క నొప్పి వస్తే కనుక, బొడ్డు పైన కుడి పక్క నొప్పి వస్తే వాళ్ళకి స్కానింగ్ చేసినప్పుడు రాయి ఉంటే కనుక ఆపరేషన్ చేసుకోవాలి. సో అదే స్కానింగ్ చేస్తారు, రాయి ఉంటుంది, ఎడం పక్క నొప్పి ఉంటుంది, ఆపరేషన్ అవసరం లేదు. బొడ్డు కింద నొప్పి ఉంటుంది, ఆపరేషన్ అవసరం లేదు. రాయి ఉంది కానీ రాయి వల్ల బొడ్డు పైన కుడిపక్క మాత్రమే నొప్పి వస్తుంది దీనివల్ల. లేదంటే ఇంకా పైన కూడా రావచ్చు, రైట్ షోల్డర్ నొప్పి కూడా రావచ్చు. రైట్ షోల్డర్ నొప్పి వచ్చినా ఆపరేషన్ చేయాలి. సో నేను చెప్పే అన్నీ టెక్స్ట్ బుక్లో సువర్ణాక్షరాలతో లిఖించబడినవి. నేను చెప్పేవన్నీ ఏదో నా నోటుకు వచ్చిన సొల్లు కబుర్లు కాదండి. ఎందుకంటే మీరు జాగ్రత్తగా వినండి. చాలామంది ఏంటంటే వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు, నచ్చని విన్నట్టు వదిలేస్తారు. నేనేం చెప్తున్నాను, బొడ్డు కింద నొప్పి ఉండి రాయి ఉంటే చెయ్యొద్దు, ఎడం పక్క నొప్పి ఉంటే చెయ్యొద్దు, బొడ్డు పైన కుడిపక్క ఉంటే మాత్రమే ఆపరేషన్ చేయాలి, ఒక్కసారి వచ్చినా చెయ్యాలి. సో చాలామంది ఏమంటారు, సార్ నాకు నొప్పి వచ్చింది, స్కానింగ్ చేయించుకున్నాను, రాయి కనపడింది, నొప్పి తగ్గిపోయింది, నాకు ఇప్పుడు చేయాలా, నాకు ఇప్పుడు నొప్పి లేదు, నో పెయిన్ నో సర్జరీ అని నేను చెప్పాను ఇదివరకు మన వీడియోస్లో. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉండి నో పెయిన్ నో సర్జరీ అని చెప్పాను. కానీ ఒక్కసారి కూడా వచ్చి ఉండకూడదు నొప్పి. ఒక్కసారి నొప్పి వచ్చినా సర్జరీ చేయాలి. ఏంటండి, ఒకసారి నొప్పి వచ్చి తగ్గిపోయింది కదా, ఇప్పుడు నొప్పి లేదు కదా, 6 నెలలు అయిపోయింది నొప్పి లేదు కదా, అనవసరంగా సారు రవికాంత్ సార్ కూడా కమర్షియల్ అయిపోయాడు. ఈయన దగ్గరికి ఈయనేమో నో పెయిన్ నో సర్జరీ అని యూట్యూబ్లో చెప్పారు. నేను వచ్చింది నొప్పి వచ్చింది తగ్గిపోయింది, ఇప్పుడు నొప్పి లేదు సార్, 6 నెలల నుంచి నొప్పి లేదు, అయినా వెళ్ళి కలిస్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు, మీరు కూడా ఇలా అయిపోయారు ఏంటి అనే కోణంలో కూడా కొంతమంది చూస్తుంటారు. కాకపోతే నేను చెప్పేది నిశ్చితంగా వినండి. ఎందుకంటే మీరు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఎవరో ఒకళ్ళని రాళ్ళు ఉన్నాయి అనగానే నాకు రాళ్ళు ఉన్నాయని చెప్తే, అరో నాకు ఉంది, మా అత్తకు ఉంది, మా అత్త కోడలకు ఉంది, ఎప్పటి నుంచో ఉంది, 10 ఏళ్ళ నుంచి ఉంది, రాయి ఉంది, ఇప్పటిదాకా అలాగే ఉంది, నొప్పి లేదు, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అలాగే తిరుగుతున్నాను, ఇవి వినుంటారు. ఇది కాయిన్కి ఒక సైడ్ మాత్రమే, ఒకవైపే చూడు రెండో వైపు చూడాలని అనుకోవద్దు అని అంటారు చూడండి. ఇది కూడా అంతే. మీరు ఈ రాయి ఇరుక్కుని పచ్చకామెర్లు వచ్చి ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళని మీరు చూడరు. ఈ రాయి ఇరుక్కుని మొన్న ఒక 35 ఏళ్ళ అమ్మాయి లేడీ చనిపోయారు, మీరు చూడరు. ఇది వాళ్ళు 5 నిమిషాల్లో అయిపోతుంది. నేను గాల్ బ్లాడర్ ఆపరేషన్ వీడియో కూడా అన్ఎడిటెడ్ వీడియో నేను పెట్టాను, 5 నిమిషాల్లో సర్జరీ అయిపోయింది. సో ఎందుకని, మొగ్గలో తుంచడం ఈజీ, దాన్ని బాగా నొప్పి వచ్చి యాంటీబయాటిక్స్తో తగ్గించి, మళ్ళీ చీంబట్టినా మళ్ళీ యాంటీబయాటిక్స్తో తగ్గించి, అలా 1 సంవత్సరం వరకు లాగి తర్వాత ఆపరేషన్ చేస్తే 5 నిమిషాల ఆపరేషన్ గంట ఆపరేషన్ పట్టుద్ది. గంట మత్తిచ్చి ఆపరేషన్ చేసే దానికి వచ్చే రిస్క్ 5 నిమిషాలు అయిపోయే ఆపరేషన్కి ఉండే రిస్క్ ఒకటే ఉండదు. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ పాపం ఎంత బాధాకరం అనిపించిందంటే నాకు. సో ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చేసరికి తనకి ఎప్పటి నుంచో నొప్పి ఉందా లేదా మనకు తెలియదు. మన దగ్గరికి వచ్చేసరికి పసరు సంచిలో రాయి ఉంది. అది ఈ పసరు సంచిలో ఉంటే ఏ రోజు పచ్చకామెలు రాదు, ఓన్లీ నొప్పి వస్తుంది.
అది దాటిపోయి పసర నాళం ఉంది. పసర నాళం ఏంటంటే మనకి చాలామంది ఏమనుకుంటారు, పసర తయారయ్యేది గాల్ బ్లాడర్లో అనుకుంటారు. అది తప్పండి. పసర తయారయ్యేది దీంట్లో, లివర్లో. ఈ లివరు కరెక్ట్గా నా సైజుకి 75 కేజీలు 80 కేజీలకి ఇంత ఉంటుంది అనమాట. సో కేజీన్నర ఉంటుంది మన లివరు ఇలా లోపల ఉంటుంది, కరెక్ట్గా ఈ రిబ్ కేజ్ లోపల ఉంటుంది. ఈ లివరు లీటర్న్నర పసర తయారు చేస్తుంది. అది గాల్ బ్లాడర్లో వచ్చి ఒక గంట సేపు పావు గంట స్టోరేజ్ అయ్యి ఉండి పేగుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? లివర్ తయారు చేసే పసర అనేది ఫ్యాట్ డైజెషన్కి చాలా ఇంపార్టెంట్, కొవ్వుల డైజెషన్కి. కాబట్టి అది దీంట్లో స్టోరేజ్ ఆర్గాన్ మాత్రమే. చాలామంది నాకు గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు, నా పసర తయారవదు, నాకు ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అపోహలు అనమాట ఇవన్నీ. దీంట్లో తయారవదు. దీంట్లో 5 నిమిషాలు స్టోర్ ఉంటుంది, 10 నిమిషాలు స్టోర్ ఉంటుంది, ఒక గంట స్టోర్ ఉంటుంది. మళ్ళీ వెంటనే తిన్న వెంటనే ఒకేసారి ఈ పేగులోకి వచ్చేసి పేగుల్లో కలిసిపోతుంది అనమాట. లీటర్న్నర పసర తయారవుతుంది మనిషికి పర్ డే. సో ఇది హైవే అనమాట. లివర్లో తయారవుతుంది పసర, ఇలా ఉంటుందన్నమాట. లివర్లో తయారవుతుంది పసర, పేగుల్లోకి వెళ్ళాలి. ఇది హైవే. దీంట్లో వచ్చిన రాయి దీంట్లో ఇరుక్కుంటే ప్రాబ్లం లేదు. ఒక్కోసారి దాటి పసరనాళంలో ఇరుక్కుంటే వాళ్ళకి పచ్చకామెలు వస్తుంది. ఆవిడకి 15 నుంచి 18 పచ్చకామెలతో మన దగ్గరికి వచ్చారు. తర్వాత రోజు చూసేసరికి 25 అయిపోయింది. అంత సివియర్ జాండీస్ అంత ర్యాపిడ్గా ఉండేది కొలాంజైటిస్ అనే కండిషన్లో వస్తుంది. ఎప్పుడైతే రాయి ఇరుక్కుపోతుందో, చలి జ్వరం అంటే ఒక సిస్టము డ్రైనేజ్ అంతా ఫ్లో అవుతుంటే మనకే ప్రాబ్లం ఉండదు. ఎక్కడైనా ఆగిపోతే అక్కడంతా మురిగిపోయి కుళ్ళిపోయి దాంట్లో బ్యాక్టీరియా పెరిగి అవంతా బ్లడ్లోకి విషాన్ని చిమ్ముతూ ఉంటాయి. అప్పుడు లైఫ్ రిస్క్ ఉంటుందన్నమాట. దాన్ని కొలాంజైటిస్ అంటారు. సో ఈ పేషెంట్కి ఇంకా ఎమర్జెన్సీలో ఈఆర్సిపి అనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈఆర్సిపి చేసి డైరెక్ట్ గాల్ బ్లాడర్లో స్టోన్ తీసినా సరిపోదు. ఈ పసరనాళం అనేది చాలా చిన్నది, అది పేగులోంచి వెళ్ళి తీయాలి, నోటి ద్వారా వెళ్ళి పేగులోంచి తీయాలి. పసర సంచి ఏంటంటే బొడ్డు దగ్గర నుంచి చిన్న హోల్ వేసి ఇక్కడ నుంచి తీసేస్తాం. కానీ పసరనాళం ప్యాంక్రియాస్ మధ్యలో ఉంటుంది, దాన్ని ఆపరేషన్ ద్వారా తీయలేం, నోటి ద్వారా మాత్రమే తీయాలి. పసరనాళంలో ఉండే రాయి, ఆ రాయి తీసి అంతంత పెద్ద పెద్ద రాళ్ళు చాలా ఉండేసరికి అవి రావటం చాలా కష్టమయ్యి అదే పేషెంట్కి ప్యాంక్రటైటిస్ కూడా వచ్చి పేషెంట్ చనిపోవటం జరిగింది. అయ్యో. సో నేను ఈ 10 ఏళ్లలో గాల్ బ్లాడర్తో స్టోన్తో చనిపోవటం ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోయాను. నేను ఎప్పుడో చూస్తున్నాను, కానీ నేను చూసిన వాళ్ళందరూ 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత చనిపోయారు. కాబట్టి 60-70 ఏళ్ళు దాటిన తర్వాత చనిపోతే అంత బాధ అనిపించదు. ఈవిడిది మాత్రం ఆ భర్త ఏడుపులు, 2 పిల్లలు అనాథలు అయిపోయిన పిల్లల ఏడుపులు చూసిన తర్వాత 2 రోజులు నిద్రపట్టలే నాకు. ఇంత చిన్న ప్రాబ్లంకి అనవసరంగా భయపడి పెద్దానికి 5 నిమిషాలు అయ్యే ఆపరేషన్కి 100 క్వశ్చన్లు అడిగి నిజంగా అవసరమా డాక్టర్ గారు అని మమ్మల్ని అనుమానంతో చూసి మనకెందుకు వచ్చిన గొడవలే గట్టిగా చెప్పడం ఎందుకని అనిపించే స్టేజ్ తీసుకొస్తున్నారు. అట్లా తీసుకురాకండి. నేను చెప్పిన రూల్ నెంబర్ 1 గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, కుడి పక్క నొప్పి వచ్చింది, బొడ్డు పైన కుడి పక్క, మిగిలిన ఎక్కడ నొప్పి వచ్చినా చేయించుకోవద్దు, ఇక్కడ వస్తే చేయించుకోండి. అయినా కానీ కన్సెషన్ అడగండి. నాకు వచ్చి తగ్గిపోయింది, ఒక్కసారి వచ్చింది, 2 సార్లే వచ్చింది, పచ్చకామెలు లేదా అలాంటి పెట్టుకోకండి. ఈ రూల్ అనేది మీరు పాటిస్తే మీకు సేఫ్టీ. మాకేముంది, మేం కాదు పడేది, మేము బాధపడగలం, ఒకరోజు జాలి పడగలం, ఒకరోజు, అంతేగాని మీ ఫ్యామిలీకి ఎక్కువ నష్టం జరుగుతుంది. సో ఇలా ఇంత సింపుల్ ప్రాబ్లమ్ని పెద్ద చేసుకోకండి. ఆ రూల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, పెయిన్ ఉండదు కానీ ఫ్యాటీ డిస్పెప్సియా అంటారు. ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే మీకు గాల్ బ్లాడర్లో రాయి ఉంటే ఒకే ఒక పరీక్ష, ఈ పరీక్ష కూడా ఎక్కడ పుస్తకాల్లో ఉండదండి, ఇది కూడా ప్రాక్టికల్ కానీ చాలా యూస్ఫుల్. వాళ్ళు పప్పన్నం తిన్నారనుకోండి, వాళ్ళకి నొప్పి రాదు. అదే పప్పన్నంలో 3 చెంచాలు నెయ్యి వేసుకుని తింటే, ఎప్పుడైతే నెయ్యి ఫుడ్ నూనె ఫుడ్ తిన్నాం అనుకోండి, తినగానే వాళ్ళకి పసర సంచి నొక్కుంటుంది, పసర సంచిలో కాన్సన్ట్రేట్ అయ్యి నొక్కుంటుంది, ఒకేసారి పసర రిలీజ్ అవ్వాలి. ఎందుకు? ఆయిల్ ఫుడ్కి డైజెషన్ పసర కావాలి. సో నొక్కునేసరికి ఆ రాయి దగ్గర ఇరుక్కుని నొప్పి వస్తుంది అనమాట. అది బయటకు వచ్చే టైంలో ఇక్కడ చూడండి, ఇది ఒకేసారి నొక్కుంటే ఈ రాయి అంతా ఇక్కడికి వచ్చి ఇరుక్కుంటుంది, అందువల్ల నొప్పి వస్తుంది. సో నొప్పి కానీ ఇబ్బంది కానీ వస్తుంది తిన్న తర్వాత. కొంతమంది నాన్ వెజ్ తింటే నొప్పి వస్తుంది అనుకుంటారు. నాన్ వెజ్లో మసాలాలు కూడా ఉంటాయి, మసాలా వల్ల కాదు, నాన్ వెజ్లో చాలా ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్ వల్ల నొప్పి వస్తుంది. సో కాకపోతే ఫ్యాటీ డిస్పెప్సియా, వాళ్ళు నాన్ వెజ్ చికెన్ కాకపోయినా కానీ పప్పన్నంలో అయినా 4 చెంచాలు నెయ్యి వేసుకుంటే వస్తుంది. సో ఇదొక టెస్ట్ అండి.
దీంట్లో ప్లస్ వచ్చినా కానీ మీరు వచ్చి మీ అంతటి మీరు వాలంటీర్ చేసి డాక్టర్ గారు నాకు ఈ సమస్య ఉంది, మీరు చెప్పింది క్లియర్గా సరిపోతుంది, హ్యాపీగా చేసేసుకోండి, మా దగ్గర కాకపోయినా మీ దగ్గరలో ఎక్కడ ఏ డాక్టర్నా చేయించుకోండి, ఏం పర్వాలేదు. సో పావు గంటలో యాక్చువల్గా అయితే 5 నిమిషాలేనండి ఈ ఆపరేషన్ కరెక్ట్గా నేను చేసేది. మత్తు ఇవ్వటం పావు గంట, మత్తులోంచి బయటికి రావటం పావు గంట. ఎర్లీ స్టేజ్లో వస్తే అంత ఈజీగా అవుతుంది. సో బేసికల్గా అండి ఇందాక మీరు చెప్పినట్లుగా గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంటే పొత్తి కడుపు కింద భాగంలో కానివ్వచ్చు, బొడ్డు కింద భాగం కానీ అవన్నీ అసలు ఎందుకు వస్తాయి నొప్పి? గాల్ బ్లాడర్ అంటే అక్కడే కదా నొప్పి రావాలి కాదా? అంటే వాళ్ళకి వేరే ప్రాబ్లం ఉంటుంది. ఆ నొప్పి మళ్ళీ వేరే కేసు. యాక్చువల్గా నొప్పికి 100 కారణాలు ఉండొచ్చు. ఓకే, గాల్ బ్లాడర్ వల్లే అయ్యి ఉండాలి. వాళ్ళకి స్కానింగ్ చేస్తే గాల్ బ్లాడర్ స్టోన్ కనపడుతుంది. అంటే ఆ నొప్పి అనేది వేరే కేసు, ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది వేరే కేసు. ప్లస్ ఇప్పటికి కూడా గాల్ బ్లాడర్ చాలా మంది జనరల్ చెకప్ చేస్తారండి, చేస్తే స్టోన్ కనపడుతుంది. దానికి భయపడక్కర్లా, ఎందుకు నొప్పి లేదు మీకు. అది స్టోన్ ఉంది, స్టోన్ ఉంటే మీకు అన్నిసార్లు నొప్పి రావాలని రూల్ ఏం లేదు. స్టోన్ ఉండి నొప్పి లేకపోతే 20 ఏళ్ళైనా అలాగే ఉండండి. నేనేమి చేయించుకోమని చెప్పట్లా. నేను అడిగింది రెండు కుడిపక్క నొప్పి వచ్చినా ఇక్కడ కుడిపక్క ఎనీ సైడ్ ఇక్కడ నుంచి ఛాతీ చెస్ట్ మన కుడి భుజం వరకు ఎక్కడ నొప్పి వచ్చినా చేసుకోండి. ఫ్యాటీ డిస్పెప్సీ అంటే ఆయిల్ ఫుడ్ తింటే ఇబ్బంది కలిగినప్పుడు కడుపులో తెలియని ఇబ్బంది కలుగుతుంది. ఈ 2 కండిషన్స్ ఉంటే మాత్రం అశ్రద్ధ చేయండి. అసలు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది దానికి పిగ్మెంట్ స్టోన్స్ అని ఉంటాయి, కొలెస్ట్రాల్ స్టోన్స్ అని ఉంటాయండి. దీనికి పలానా కారణం అని ఉండదండి. అవి స్టోన్ కాంపోజిషన్ కొలెస్ట్రాల్ స్టోన్స్, నాన్ కొలెస్ట్రాల్ స్టోన్స్, పిగ్మెంట్ స్టోన్స్ అని ఉంటాయి. సో ఎందువల్ల అనేది ఒక్కోసారి ఖచ్చితంగా చెప్పలేము. ఫ్యాటీ ఫర్టైల్ ఫిమేల్ ఆఫ్ 40 ఇయర్స్లో వస్తుంది. అంటే ఫ్యాటీ అంటే లావున్న వాళ్ళకి వస్తుంది. సడన్గా బరువు తగ్గిన వాళ్ళకి కూడా రావచ్చు. అంటే మీరు సడన్గా ఉపవాసాలు చేసి ఒక 15 కేజీలు దగ్గర అనుకోండి, ఈ పసర కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి రావచ్చు. ఫ్యాటీ ఫర్టైల్ అంటే ఫర్టైల్ ఏజ్లో ఉన్నవాళ్ళు, అంటే 15 to 40 ఇయర్స్. ఫిమేల్స్లో ఎక్కువ ఉంటాయి మేల్స్ కన్నా స్టోన్స్. ఆ 40 ఇయర్స్ లోపల కానీ 40 ఇయర్స్ అరౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. కానీ ఎందుకు అనేది అది బైల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, పసర కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అవి ఒక స్టోన్ ఫామ్ అవ్వాలంటే మీకు ఒక్కొక్క పొర దాంట్లో తయారవ్వాలంటే మీకు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు పట్టుద్ది. ఈ సైజు స్టోన్ రావాలంటే వెంటనే వచ్చేవి, అవి స్లోగానే వస్తాయి అన్లెస్ మరీ కాన్సన్ట్రేటెడ్ బైల్ ఉంటే తప్పితే. సో బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇమ్మీడియట్గా సర్జరీ చేసేసాం అనుకోండి, వాళ్ళు తిరిగి వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేయచ్చా? ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేస్తే రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. 3వ రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. ఓకే, కోత ఉండదు, కుట్టు ఉండదు. లాప్రోస్కోపీ ద్వారా తినాలి, ఇంకా ఫ్యాటీ ఫుడ్స్ తినకూడదు, అన్ని తినొచ్చు. అప్పుడు ఫుల్గా తినొచ్చు. ఓకే, ఎందుకంటే అప్పుడు ఫుల్గా ఆయిల్ ఫుడ్ తిన్నా కానీ పసర సంచి నొక్కుకోదుగా, పసర సంచే లేదు, డైరెక్ట్ లివర్లో తయారవుతుంది పసర, పేగుల్లోకి వెళ్ళిపోతుంది. హైవే ఉంది మనకి, కామన్ బైల్ డక్ట్ అనేది. గాల్ బ్లాడర్తో పనే లేదు. అది చాలా మంది అంటుంటారు, డాక్టర్ గారు దేవుడు నాకు గాల్ బ్లాడర్ ఇచ్చాడంటే దానికి ఏదో ఒక పని ఉండి ఉంటుంది కదా, మీరు తీసేస్తే ఎందుకు దానివల్ల నేను ఎన్ని బాధలు పడతానో తర్వాత మీకే ఎలా అవనని మీరు గ్యారెంటీ ఎలా ఇస్తారు? ఏమండి, మనం ఊరికే తీయట్లా, దాంట్లో రాయి ఉంది, దానివల్ల ఇబ్బంది ఉంది, దాన్ని ఉంచుకోవటం వల్ల నష్టం చాలా ఎక్కువ ఉంది, అందుకని తీస్తున్నాం. మీరు రెండో వైపు చూడలేదు కదా, రెండో వైపు మేము చూస్తాం. మీకు చూసే ధైర్యం ఉంటే నా దగ్గరికి రండి. నా దగ్గర అన్ని కుళ్ళిపోయిన గాల్ బ్లాడర్లు, ఇంత చీంబట్టిన గాల్ బ్లాడర్లు, దాని మీద ప్రాణం పోయిన వాళ్ళు, ఆ ఆపరేషన్ లేట్గా వచ్చినందువల్ల వాళ్ళ నెంబర్లతో సహా ఉంటాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. సార్ ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే స్టోన్స్ మాత్రమే తీయడం అవ్వదా సార్? గాల్ బ్లాడర్ మొత్తం తీసేయాల్సిందేనా? గాల్ బ్లాడర్లో స్టోన్ మొన్నొకటండి, గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంటే గాల్ బ్లాడర్ మొత్తం తీయాలి, స్టోన్ ఒక్కటి తీయకూడదు అనమాట. ఎందుకు తీయకూడదు అన్నారు అనుకోండి, గాల్ బ్లాడర్లో స్టోన్ ఒకసారి వచ్చిందంటే మనం స్టోన్ ఒక్కటి తీస్తే మళ్ళీ స్టోన్ తయారయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 1, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. రెండోది, పసర సంచి అనేది ఇంపార్టెంట్ అవయవం కాదు, దీన్ని తీసేసినా ఏం నష్టం లేదు, తీసేయటం తేలిక. ప్లస్ పసర సంచి వాల్ అనేది పేపర్ కన్నా పలుచుకుంటుంది. దాన్ని కట్ చేసి దాని లోపల రాయి తీసి మళ్ళీ కుట్టేస్తే అక్కడ నుంచి పసర లీకేజ్ అయితే ప్రాణం పోద్ది. ఓ అమ్మా. ఇప్పుడు పేగు మందంగా ఉంటుంది, పేగును కట్ చేసి పేగును జాయిన్ చేసి కుట్లేయచ్చు.
పసర సంచి పల్చగా ఉంటుంది, పొరపాటున దాని నుంచి పసర లోపల ఉండేది బయటకు వస్తే కనుక సెప్టిక్ అయిపోతుంది. అందుకని అలాంటివి చేయకూడదు. అలాంటిది కూడా కొంతమంది అడుగుతున్నారు, నా పసర సంచి తీయటానికి వీల్లేదు అంటే మనకున్న ఎక్స్పర్టీస్తో చెయ్యొచ్చు. నేను ఇదివరకు కూడా చేస్తున్నాను, రాయి ఒక్కటి కూడా తీసున్నాను. చాలామంది ఏంటంటే చైనాలో ఒక డాక్టరు ఓన్లీ పసర సంచి తీయకుండా రాయి తీస్తున్నాడని చెప్పి అక్కడ దాకా వెళ్ళి అది చేసి ఆ సర్జరీని లైవ్ తీసుకుని దాన్ని పోస్ట్ చేశారు. ఇదే చెప్తుంది, ఇది విపరీతం. నాకు అనవసరంగా గాల్ బ్లాడర్ తీయకుండా నేను ఇలా ఓన్లీ రాయే తీసుకుని వచ్చాను, ఈ ట్రీట్మెంట్ ఎవరు చెప్పకుండా అనవసరంగా గాల్ బ్లాడర్లు అందరు తీసేస్తున్నారు అని అంటున్నారు. కానీ మీరు 100 ఏళ్ల రీసెర్చ్ని డస్ట్బిన్లో పడేసినట్టు. సో అది చేసుకోవటం మీరు ఒక్కళ్ళు చేసుకుని బయటపడ్డారు. ఎప్పుడైతే అది కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది, మీరు 1000 మందికి చేసి కూడా ఒక్కళ్ళు చనిపోకపోతే అవుతుంది. ఇప్పుడు గాల్ బ్లాడర్ ఆపరేషన్ 1000 చేసినా ఆపరేషన్లో చనిపోయే వాళ్ళు ఉండరు మా దగ్గర. అక్కడ ఒక్కళ్ళు ఉన్నా చాలు, ఆ ఒక్కళ్ళు 100లో ఒక్కళ్ళకి దీనివల్ల సరిగ్గా చేయకపోయినా, చేసిన దగ్గర నుంచి లీకేజ్ అయినా అన్కన్వెన్షనల్ ప్రొసీజర్ చేయటం గొప్ప విషయం కాదు. బట్ అసలు బేసిక్గా గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటి సార్ బాడీలో? గాల్ బ్లాడర్ కాన్సన్ట్రేట్ చేస్తుంది బైల్ జ్యూస్ని. అంటే దీంట్లో 1.5 లీటర్ తయారవుతుంది. తయారయ్యేది 24 గంటలు స్లోగా తయారవుతుంటుంది. ఇది దీంట్లో 1 గంట వచ్చి ఉందనుకోండి, దీన్ని కాన్సన్ట్రేషన్ 10 టైమ్స్ పెంచుద్ది. దీంట్లో పెంచి మనం తినగానే కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్ వస్తుంది. ఇప్పుడు మనం రుచికరమైన ఫుడ్ చూడగానే నోట్లోంచి ఉమ్మ ఎలా వస్తుందో అలాగే ఈ పసరు కూడా నొక్కుకోవటానికి ఇది కరెక్ట్గా పేగుల్లోకి వెళ్ళి ఇక్కడ మింగేగానే పేగుల్లోకి వెళ్ళేసరికి ఈ పసరు వచ్చేయాలని చెప్పి కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్ వచ్చి దీన్ని నొక్కేస్తుంది. నొక్కినప్పుడు ఒకేసారి కాన్సన్ట్రేటెడ్ బైల్ పైగులోకి వెళ్తుంది. అది లేదనుకోండి, ఈ లివర్ నుంచి డైరెక్ట్గా ఈ పసరనాళంలోంచే స్టోర్ ఉండి దాంట్లోంచే వెళ్ళిపోద్ది. కాబట్టి యాజ్ సచ్గా గాల్ బ్లాడర్ తీసేసినా మనకి పెద్ద నష్టమేం లేదు. రైట్. అంటే ఎందుకు దాన్ని అట్లా సేవ్ చేసుకోవాలి అని? ఇప్పుడు కిడ్నీలో రాయి ఉందనుకోండి, కిడ్నీ తీసేయము, 600 అయినా రాయే తీస్తాం. ఎందుకు? కిడ్నీ అనేది వైటల్ ఆర్గాన్. కిడ్నీ చాలా ముఖ్యమైన అవయవం. కిడ్నీ పోతే, కిడ్నీ ఫెయిల్ అయితే చాలా డేంజరస్ థింగ్స్. లైఫ్ అనేది నరకం కింద ఉంటుంది. గాల్ బ్లాడర్ పోతే ఏముండదు. అలాగా కొన్ని వేల గాల్ బ్లాడర్ తీస్తాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఇప్పుడు నేను తొడగొడితే వర్షం పడింది అనుకోండి, నేను తొడగొట్టినందుకు వర్షం పడలేదు. అది ఇది కూడా అంతే. గాల్ బ్లాడర్ తీసేశారు, ఓ సంవత్సరం తర్వాత వాళ్ళకి జలుబు వచ్చినా నాకు గాల్ బ్లాడర్ అప్పుడు తీసేసిన తర్వాతే జలుబు వచ్చిందని లింక్ చేశారనుకోండి, దెర్ ఇస్ నో రిలేషన్. నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది, వేరే కారణం వల్ల రాయొచ్చు. మీరు ఏదైనా బయట తిని ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, రకరకాల కారణం ఉండొచ్చు. అలా 1% లింక్ చేయకూడదు. గాల్ బ్లాడర్ ని తీసేయడం వల్ల ఎలాంటి నష్టము లేదు బాడీకి. లేదు. అది ఇంకా దాంట్లో స్టోన్ ఏర్పడితే అది ఉంచుకుంటేనే ఇంకా చాలా తీయట్లేదు. నాకు తీయట్లేదు, నార్మల్ ఉన్న వాళ్ళకి తీయట్లా. దాంట్లో రాయుండి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, రాయుండి కూడా నొప్పి లేకపోతే తీయొద్దు అంటున్నా కదా. ఇంత క్లియర్ గా ఎవరు చెప్తారు సార్? ఇంత చెప్పినా కూడా ఇంకా ఏమన్నా దానికి ప్రాబ్లం ఎక్కడంటే, రాయుండి ఎక్కడ నొప్పి ఉండకూడదు అక్కడ నొప్పి ఉన్నా కానీ వెయిట్ చేస్తారు. రైట్. అది తప్పు. ఇంతకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎవ్వరు ఇంత సింప్లిఫై చేసి చెప్పారండి. సో దయచేసి మీ భయాలన్నీ పక్కన పెట్టేసి నేను ఎప్పుడు చెప్తున్నట్లుగానే డాక్టర్ మీద నమ్మకం ఉంచుకోండి. అది మీకు మంచిది, అందరికీ మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.